అవర్ ఛానల్. సో ఈ రోజైతే కరెక్ట్గా మాట్లాడుకుందామండి. అసలు పాపం భరణిని బకరాన్ చేసేస్తున్నారు. అబ్బా మధ్యలో ఎందుకు భరణి కానీ లాక్కుతున్నారు. పాపం పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. లాస్ట్కి అయితే దివ్యనైతే కరెక్ట్గా విసుక్కున్నాడు. ఈ విసుక్కోవడం ఏదో ముందే విసుక్కొని ఉంటే బాగుండేది, కరెక్ట్గా సెట్ అయ్యేది అనిపిస్తుంది నాకైతే. ఈ దివ్య నేను ఒప్పుకుంటా, దివ్యాది గ్రడ్జ్ పెట్టుకుంది, చాలా వరకు సాధిస్తుంది. మొన్న నామినేట్ చేసింది, ఇప్పుడు కూడా అలాగే చేసింది, గ్రడ్జే. కానీ ఒకప్పుడు తనుజ కూడా అలాగే చేసింది కదా, రైట్ ఆఫ్ చేసింది కదా. అప్పుడు కూడా ఏంటంటే మాట వరుసకి మాట్లాడుకున్నాము, నేనేం నీకు మాట ఇవ్వలేదని తనుజ కొట్టి పారేసింది. కానీ అప్పుడు చేసింది అదే కదా. ఏదైతే జరిగిందో అప్పటి నుంచి గ్రడ్జ్ పెట్టుకుంది దివ్య ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు భరణి గారితో ఉండాలనుకున్నారు. సో నానా బాండింగ్ వల్ల తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొన్న కూడా క్యాప్టెన్ కంటెంటర్స్ విషయంలో కూడా అటు ఇటు కాకుండా తనుజ కోసం ఆగిపోయారని ఆమెకు కొంచెం ఉంది. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, తనుజ టాప్లో ఉందని కూడా తెలిసింది, కళ్యాణ్ కూడా టాప్లో ఉండడం తెలిసింది. అందుకే ఇద్దరితో ఆడుకుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కళ్యాణ్ని తీసేసింది, ఈరోజు తనుజని తీసేసింది. తెలుసు టార్గెట్ పెట్టుకుంది, కానీ అనవసరంగా పెట్టుకుంది ఈరోజు దివ్య. ఎందుకంటే ఈ దెబ్బతో తనుజకి కప్పు కంపల్సరీ అని అయ్యేలాగా అయింది. తనుజ దగ్గర పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. తనుజ ఏమో అంత క్లీన్ చిట్ లాగా ఏం లేదు, తన నెగిటివ్స్ కూడా తనకి చాలా ఉన్నాయి. ఈరోజు కూడా చెప్తా ఏమేమి చేసిందో. అలాగే దివ్య అసలు దివ్య అనవసరంగా ఈరోజు, అనవసరంగా అని కూడా కాదు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ నుంచి అనుకుంటారు. సుమనన్న, ఇమాన్యుల్, దివ్య ముగ్గురు ఏమనుకుంటున్నారు, సో మన ముగ్గురమే కరెక్ట్గా మన ముగ్గురమే ఆడదాము, మన ముగ్గురు తీయాలని చూస్తుర్రు. సో మన ముగ్గురం ఫస్ట్ మన ముగ్గురికి సపోర్ట్ చేసుకుందామని మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ కూడా ఉంటాడు అందులో. సో ఇమాన్యుల్ కూడా సరే అంటాడు అనమాట. సో ఇమ్ము, సుమనన్న, ఇమాన్యుల్ మన ముగ్గురం మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు ముగ్గురు మనల్ని టార్గెట్ చేశారు పక్క. సో మనమే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ తనుజని తీయడం వల్ల ఏంటంటే అక్కడ తనుజ ఏడుస్తుంది బాగా. ఏడవడం అంటే సీరియల్ ఫ్యాన్స్ ఎట్లా అట్రాక్ట్ అవుతారు తెలుసా? అయ్యో ఇంత ఏడుతుంది, శ్రీపిడ పాడుగాను అయ్యో అని చెప్పేసి ఓట్లు వేసేస్తారు. ఇక ముసలోళ్ళు, వాళ్ళోళ్ళు, వీళ్ళోళ్ళు ఈ పిల్లని ఏంది ఊకే ఏడిపిస్తూనే ఉంటారు. అక్కడ రీజన్ ఏంటి, లైవ్లో ఏం జరిగింది, ఈమె ఏం ప్లాన్స్ వేస్తుంది, ఎక్కడ ఏం మాట్లాడుతుంది, ఇవేం వినరు. జస్ట్ ఓవరాల్గా అయ్యో ఏడ్చుతుందా, అయ్యో తనుజ ఏడ్చిందా, అయ్యో ప్రోమో చూస్తారు, అయ్యో ఏడ్చింది ఈమెంది ఎప్పటికీ లాస్ట్ దాకా వచ్చి పిల్లని తీసేస్తుర్రేంది అని చెప్పేసి సీరియల్ ఆడేసి టక్కున ఓట్లు గుద్దేస్తారు. భరణి గారు కూడా పాపం అనిపించి భరణి గారు కూడా ఓట్లు వేసేసుకుంటారు. అట్లా అనమాట. కొంతమంది ఓవరాల్గా చూస్తారు లైవ్ ఎపిసోడ్ క్లియర్గా వాళ్ళు ఏం ఇప్పుడు మనం రివ్యూ ఇచ్చేటోళ్ళం కాబట్టి గుస్ ఏం మాట్లాడుకున్నా కూడా సౌండ్ పెట్టి వెనుకకు ముందుకు జరిపి వాళ్ళు ఏమన్నారు అనేది మనం విని వీడియో చేసుకుంటాము. లేకపోతే ట్రోల్స్ చేసుకుంటారు, ఏ చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు. కానీ ఓవరాల్గా చూసే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ఏం మాట్లాడుతారు గుసగుసలు అవేం వినరు. సో ఓవరాల్గా ఏంది పిల్లేంది లాస్ట్ దాకా వస్తుంది పోతుంది. సో చాలా మందికి అన్నీ ఏం జరిగింది, డిమాండ్ని కూడా తీసేసారు, కళ్యాణ్ కూడా తీసేసారు. కొంతమంది ఇలా కూడా అంటారు, వీళ్ళని కూడా తీసేసారు కదా, ఈమెను తనుజని తీయగానే ఈమెకి ఎందుకు ఇంత కన్సర్న్ అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ టాప్ క్యాండిడేట్ ఈమె. అంటే సీరియల్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, నోన్ ఫేస్, అందరికీ తెలిసిన అమ్మాయి. సో ఆమె ఏడుస్తుంది, ముద్దుగా నాన్న అంటుంది, తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయింది, ముద్దుగా ఇట్లా మాట్లాడము, కొంచెం సీరియల్ కట్టుకుంటుంది, డ్రెస్సులు వేసుకుంటుంది, స్టైల్గా ఏందేందో చేయబోతుంటుంది. కాబట్టి దానికి ఎట్లనైనా అట్రాక్ట్ అవుతారు. సో అదన్నమాట. సో దివ్యకి లైట్ ఆఫ్ చేసింది కదా, నేను ఇప్పుడు చేస్తా అంటే అవి ఎవరు అసలు ఆలోచించరు. ఇప్పుడు ఈ వీక్ అంతా తనుజకు నెగిటివ్ ఫుటేజ్. ఎందుకంటే గౌరవ్ విషయంలో కన్నింగ్గా బిహేవ్ చేసింది. తనుజ ఇమ్ము కలిసి గౌరవ్ని తీసేయాలని ఇదే ప్లాన్లో ఉన్నారు. అలాగే ఇంకొకటి చెప్తా, రీతుని ఎందుకు అడుక్కోవాలబ్బా తనుజ, ఎందుకు అడుక్కోవాలి? రీతు కూడా ఫస్ట్ నుంచి పోరాడుతుంది కదా, పాపం రీతు కూడా ఆడుతుంది కదా, తనని ఎందుకు అడుగుతావు తల్లి నువ్వు? నా కోసం నాకు 9th వీక్ చాలా ఇంపార్టెంట్, 9 నాకు ఇంపార్టెంట్ నెంబర్, నువ్వు రీతుని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు అడగాల్సిన అవసరం ఏముంది నీకేం? నువ్వు వాడు లాస్ట్ టైం నువ్వు ఇమ్ముని అడిగినందుకే నిఖిల్ నిన్ను నామినేట్ చేసింది. మళ్ళీ రీతుని ఎందుకు అడుగుతున్నావు? రీతు పాపం పిచ్చి పిల్ల ఒప్పేసుకుంది, ట్రూ ఫ్రెండ్ రీతు. ఇంకా తనుజ కన్నా చాలా బెటర్, ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుతుంది. తనుజ కన్నా చాలా గేమ్స్, ఫిజికల్ గేమ్స్ కానీ ఏదైనా కూడా ఆడుతుంది, గట్టిగా డిఫెండ్ చేసుకుంటుంది. ఆమెకున్న ఒకే లోపం పులిహోర కంటెంట్.
అదొక్కటి మళ్ళీ బయట ఒక నెగిటివిటీ వల్ల నెగిటివ్ అవుతుంది తప్ప తనుజ కన్నా చాలా విషయాల్లో రీతు బెటర్ అంటే బెటరే. ఇప్పుడు రేషన్ మేనేజర్ కూడా మొత్తం అక్కడే ఉండి చూసుకుంటుంది, అక్కడికే ఫుడ్ తెచ్చిస్తా ఉంటుంది, ప్లేట్లు వేసుకొచ్చిస్తా ఉంటుంది. తనుజ వేసుకొచ్చి ఇచ్చింది ఎవరికన్నా పోకడ మొహం వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే కోపం వస్తుంది మీకు, చిట్లిచ్చుకుంటుంది, కసిచ్చుకుంటుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, తిడుతుంది. రీతిలో ఇంకా అన్ని వేరియేషన్స్ ఎప్పుడు కనిపించవు. వాళ్ళిద్దరు పెట్టుకుంటారు తప్ప వేరే విషయాల్లో డిపెండింగ్ చేసుకుంటారు తప్ప ఎందులో డిపెండింగ్ చేసుకోరు. కానీ రీతు అని అనరు, ఎందుకంటే ఫేవరెటిజం. తనుజ పిఆర్ గట్టిగా మాట్లాడుకొని వచ్చింది కాబట్టి వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పెడుతుంటారు. అదనమాట. నేను ఒప్పుకుంటా దివ్యది తప్పే, ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి చేసేస్తుంది విషయం. నేను ఒప్పుకుంటా, గ్రడ్జ్తో చేస్తుంది. టాప్ కంటెస్టెంట్స్ టాప్లో ఉన్న వాళ్ళతో పెట్టుకుంటుందని అనిపిస్తుంది నాకు. పక్క పెట్టుకోవాలి మరి. ఇటు ఇమ్మ పెట్టుకోలేడు, కళ్యాణ్ పెట్టుకోలేడు, ఎవరో ఒకరు ఉండాలి కదా. అపోజిషన్ ఉంటేనే కదా విన్నర్కి విలువ. సో డైరెక్ట్ విన్నర్గా ఇచ్చేస్తే ఇంకేం లాభం? ఇట్లా ఉంటేనే కదా కొంచెం మనకు కంటెంట్ వచ్చింది. ఈరోజు దివ్య కనుక చేయకపోతే కంటెంట్ వచ్చేదా? అసలు చూసే వాళ్ళమా? ప్రోమో ఎనాలిసిస్ చేసుకోగలిగామా? వీడియో అనాలిసిస్ చేసుకోగలిగామా? కంటెంట్ వచ్చింది దివ్య వల్లనే కదా. దివ్య లేకపోతే కంటెంట్ వచ్చేదా? ఈరోజు నార్మల్గా వెళ్ళిపోయేది కదా ఎపిసోడు. మరి తనుజ ఏం ప్లాన్ చేయకుండా ఉంటుందా? ఇటు ఇమ్మేనెలతోనే అటు ఇమ్ము నన్ను తీసేస్తాడు, దివ్యాను అడుక్కుంటున్నావు. నీ స్ట్రాటజీస్ నువ్వు ప్లే చేస్తూనే ఉన్నావు. నిన్నటి నుంచి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. పాపం అక్కడ రీతు, ఇంకా దివ్య అక్కడ ఫస్ట్ భరణిని తీసేస్తాడు కదా రాము. సో అక్కడ దివ్య ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాముని కూడా. నిన్ను క్యాప్టెన్ చేసిన ఆయన తీసేస్తావా అది అని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తనుజని తీసేయాలని ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ దివ్య ఫస్ట్ నుంచి మా ముగ్గురికి సపోర్ట్. నువ్వు రీతు ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, మేము మీరు ముగ్గురు ఉంటే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను క్లియర్గా చెప్తుంది ఆమెకి. ఇమాన్యుయల్ వాళ్ళు ముగ్గురే ఉందామని ఉంది, తనుజ కావాలని లేదు, నిజంగానే లేదు ఆమెకు. సో అనమాట దివ్య అయితే భరణి గారితో మాట్లాడుతుంది. మీరు అసలు మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు ఏం చెప్పట్లేదు అని దివ్య భరణితో అంటే, మీరు ముగ్గురు ఒకటే ట్రైన్ ఎక్కుతారు, మీరు ముగ్గురు జొటపాటాలు పట్టుకొని అటు తిరుగుతారు, ఇంకా నేనేం చెప్పాలి అని అంటాడు. తర్వాత దివ్య మీరు ముగ్గురు ఒకటే అని మంచిగా చెప్పేస్తాడు. నువ్వు రీతు ఉంటే నీకు చేస్తా అని చెప్పేస్తుంది అనమాట అక్కడ. అదే మాట దివ్య తనుజతో నీకు అందరూ ఓట్ చేస్తారు, తనుజ నీకు ఎందుకు అందరూ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మనకు సాయి ఏమో దివ్యని తీసేసి మళ్ళీ తర్వాత నాన్న ఎందుకు తీసేస్తామంటే రీతు పేరు చెప్తాడు. రీతు గట్టిగా నేను మంచిగా ఆడిన, వాళ్ళు ఆ రంగుల టాస్క్లో సగం బకెట్ కూడా నింపలేదు, నేను మొత్తం నింపిన, నన్ను ఎట్లా తీస్తా అంటావా నువ్వు గట్టిగా డిఫెండ్ చేసుకుంటుంది. ఇక పాపం మళ్ళీ దివ్య సైడ్కి వచ్చేస్తాడు. దివ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. తర్వాత నిఖిల్ వచ్చేసి సుమ్ముని తీసేస్తాడు. తర్వాత దివ్య వచ్చేసి ఇంకా తనుజానే తీసేస్తుంది. తనుజ అప్పటికి అడుక్కుంటుంది కానీ తనుజానే తీసేస్తుంది. ఇక ఏడుస్తుంది, ఎగబడి పోయి ఏడ్చి పండుకుంటుంటుంది. సో అట్లా అనమాట దివ్య. నీకు అందరూ ఓట్ చేస్తారు తనుజ, నాకెందుకు అందరూ ఓట్ చేస్తారు, పర్సనల్స్ బయట పెట్టుకో లోపల కాదు అంటే, మరి ఇక్కడ పర్సనల్స్ విషయం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. అంటే ఇక ఎట్లకైనా మీనింగ్ నువ్వు భరణి గారితో ఉంటున్నావు అనే మీనింగ్తోనే చేసింది. కానీ అక్కడ మరి అలా కాదు. యాక్చువల్గా తనుజ అంటే నచ్చదు, పర్సనల్స్ ఇక్కడ కాదు, బయట పెట్టుకో లోపల కాదు. దివ్య భరణి గారు చూసారా ఎలా అంటుందో, మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ భరణి గారు అనడం వరస్ట్. దివ్య ఎందుకు భరణి గారిని తీసుకొస్తున్నావు, మీరిద్దరు మాట్లాడుకుంటే ఆయన స్టాండ్ తీసుకుంటాడు. నువ్వు ఆమె ఎలా తీసుకొస్తుందో చూసావంటే నువ్వు కూడా తీస్తున్నావు కదా అని అంటాడు. తర్వాత దివ్య మా కళ్యాణ్ కూడా కోపం వస్తుంది ఇక్కడ, ఎందుకంటే కళ్యాణ్ అక్కడ పట్టుకుంటాడు, ఈమె తనుజని తీయదన్న ఉద్దేశంతో వదిలాడంట. అక్కడ మనకు అంత లొల్లి జరుగుతుంటుంది అక్కడ పట్టుకునే విషయంలో. సో నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని కళ్యాణ్ మస్తు ఫీల్ అవుతాడు. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ తనని తీసేసిన విషయంలో కూడా బయటకు ఎప్పుడు అనలేదు కానీ ఈ విషయంలో ఫీల్ అయ్యాడు. కళ్యాణ్ నీ గురించి అయితే నన్ను అలా అను, కానీ వేరే వాళ్ళ గురించి నన్ను ఇది చేయకు ప్లీజ్ అని అడుక్కుంటుంది. ఎందుకంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్ కూడా పోతుందనో ఏమో బతిలాడుకుంటా ఉంది కళ్యాణ్ ఇమ్ము. ఇక ఇక్కడ రీతు ఇమ్ము కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటే, రీతు ఏమో నాకు ఓటేయి, సంజన మీరు కూడా నాకే ఓటేయంటే, ఏమో నేను ఎట్లా ఓటేస్తాను తల్లి, నేను కూడా నీ లెక్కనే మనం ఇద్దరం నిల్చుంటే మన ఇద్దరికి డిజర్వ్ చెప్తారు. సంజన నేనైతే ఇమ్ముకే వేస్తాను, ఎందుకంటే నీకు డిమాండ్ వేయడా. సో నేను అలాగే అంటే సరే అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది భరణి. ఇమ్ము రీతుంది అలా భరణి
అయితే దివ్య ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. అప్పుడు ఏమంటాడంటే ఇమాన్యుయల్, నేను అంతగానం కష్టపడి ఈ మన డీమాన్ని పట్టుకుంటే నువ్వేమో మళ్ళా తనుజని తీసేసినావు, అక్కడ రీతుని తీసేస్తే అయిపోతుండే కదా, మళ్ళీ డీమాన్తో పోట్లాడాలన్నట్టుగా ఏదో మాట్లాడుతుంటాడు అక్కడ. సో ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ అబ్బా, అసలు ఫిజికల్ టాస్క్లో డీమాన్ పట్టుకుని ఇడుస్తలేడు, డీమాన్ని ఇద్దరిని పట్టుకున్నాడు అంటే డీమాన్ని ఈమో పట్టుకొని ఇడవట్లేదు. విచిత్రం అనిపించింది, అసలు పోనీవలే డీమాన్ని భోగి దగ్గర కూడా పోనీయలేదు చూడండి. సో అక్కడ అలా మాట్లాడుకుంటారు. దివ్య ఐఎమ్ సారీ కళ్యాణ్ వెంబడి తిరుగుతుంది, కానీ కళ్యాణ్ జర పట్టించుకున్నట్టు వెళ్ళిపోతాడు. సో భరణి గారికి సారీ చెప్దామని వస్తుంది, ఏం అవసరం లేదు అన్నట్టుగా ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు అరుస్తావు, ఎన్నిసార్లు సారీ చెప్తావు అంటాడు. ఆయన గట్టిగా రాగానే లోపలికి పోతుంది, ఏడ్చుకుంటూ పోతుంది అనమాట. ఇష్టం నన్ను మా అమ్మ నాన్ననే అట్లా అన్నారు, ఈయనేంది అట్లా అనేది అని చెప్పేసి ఏడ్చుకుంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ అంతా వరస్ట్ అబ్బా అని చెప్తున్నాను కదా. ఇక్కడ ఇప్పుడు ఇమాన్యుయల్ స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. తనుజ దివ్య అందరూ ఉన్నారు ఇక్కడ. భరణి గారే పాపం సైలెంట్గా ఉన్నారనిపించింది నాకైతే. సో ఇక్కడ తనుజకి పాజిటివ్ అంటే పాజిటివ్, ఆ ఏడుపు ఒకటే చూస్తారు, ఇంకేం చూడరు. సో తనుజ గట్టి ఎపిసోడ్ తప్పిచ్చేసినట్టే అనుకోండి, ఫిక్స్ అయిపోండి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.